ఫిలిప్పీన్స్తో గతంలో కుదుర్చుకున్న 8 లక్షల టన్నుల బియ్యం ఒప్పందంలో భాగంగా కాకినాడ పోర్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం ఎగుమతులు ప్రారంభించింది. తొలి విడతలో 12,500 టన్నులతో వెళ్లే ఓడను కాకినాడ పోర్టులో తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు MTU 10-10 రకం ముడి బియ్యాన్ని ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి FCI ద్వారా ఇవ్వడం కాకుండా ఎక్సెస్ ప్రొడక్షన్ కి వివిధ ఏషియా ఖండంలో, ఆఫ్రికాలో మా ప్రభుత్వం మరి మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది. దాని భాగంగా ఫిలిప్పీన్స్ దేశానికి 12,500 మెట్రిక్ టన్ల రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం ఎక్స్పోర్ట్ కి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం చేసుకోవడం జరిగింది. 1,00,000 మెట్రిక్ టన్లు వెంటనే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం.